జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు అన్యాయం జరిగితే అస్సలే ఊరుకోడు. ఈనాడు బస్సు యాత్ర పెట్టడం కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరిగితే మీ పక్షాన నేను కొట్లాడుతా అని చెప్పేసి ఈనాడు కేసీఆర్ గారు ముందుకు రావడం, ఎండిపోయిన పొలాలను కేసీఆర్ గారు ఒక పక్క చూసి ఓదార్స్తూ ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఐపీఎల్ మ్యాచ్ చూడడం ఎంత బాధాకరం అంటే, ఒక పక్క రైతులు ఏడుస్తూ ఉంటే, అధికారం ఇచ్చిన రైతులు ఏడుస్తూ ఉంటే మరి మీరేమో మరి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఒక పక్క కాంగ్రెస్ ఏమో అబద్ధాల హామీలు, ఒక పక్క బీజేపీ ఏమో రాముడి పేరు మీద ఓట్లాడు, దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. అభివృద్ధి చేసిన ముఖం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు మరి రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఏమో ఫక్తు కూడా అబద్ధాల హామీలు, రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒకటే. గత పార్లమెంట్ ఎలక్షన్లలో మనం చూసినాం. ఇక్కడ మరి నిజామాబాద్ పార్లమెంట్లో చూసినట్టయితే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, బీజేపీ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఇప్పటికైనా కాపాడే నాయకుడు కేసీఆర్ గారే. తెలంగాణకు కానీ జగిత్యాల జిల్లాకు కానీ శ్రీరామ రక్ష. మరి వారిని ఆశీర్వదించి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాల్సింది. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటేనే మనకు పార్లమెంట్లో ఒక దళం మన గొంతు వినిపించే నాయకుడు ఉంటాడు. తెలంగాణ గొంతులు, తెలంగాణ నినాదాన్ని వినిపించే నాయకుడు లేడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారిని చూసుకుంటే ఒక్కరోజు జై తెలంగాణ అన్నాడు, మరి అమరవీరులకు నివాళులు కూడా అర్పించరు. అంత దౌర్భాగ్యం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడుండేవారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఏదేమైనా కూడా ఇలా